అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 11 years తనతో రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని హైదరాబాద్ లోని నర్సింగి పిఎస్ లో లావణ్య కంప్లైంట్ ఇచ్చారు. ఇటు చూస్తేనేమో రాజ్ తరుణ్ కూడా అదే రేంజ్ లో ఆమెకి కౌంటర్ ఇస్తున్నాడు. తను డ్రగ్స్ తీసుకోవడం వల్ల తనకు దూరంగా ఉంటున్నానని, పైగా ఆమె మీద అనేక రకాలైన కేసులు కూడా ఉన్నాయని చెప్పుకొస్తున్నాడు. వాటితో పాటు అనేక రకాలైన ఎలిగేషన్స్ కూడా రాజ్ తరుణ్ చేస్తున్నారు. పైగా లీగల్ గానే ఆమెతో ఫైట్ చేస్తానని కూడా అన్నారు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు రాజ్ తరుణ్ ఎపిసోడ్ కి సంబంధించి అనేక ఇంట్రెస్టింగ్ అండ్ సెన్సేషనల్ విషయాలు తెలుసుకుందాం. హలో జగదేవ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా ఇప్పుడు ఎలాంటిది ఒక పాపం ఒక ఫేజ్ అనమాట ఈ అబ్బాయి. అంతే. ఇంకొకటి ఏంటంటే అసలు ఈ ఇండస్ట్రీ అనేది చాలా జలస్ ఎక్కువగా ఉండే ఫీల్డ్. ఎవరైనా కాస్త మంచి పేరు తెచ్చుకుంటుంటే ఎదుగుతుంటే ఎలా వెనక్కి లాగుదామా అని మన పీత మెంటాలిటీ ఉంటుంది కదా, క్రాబ్ పీత లాగా అనమాట, కాలు పట్టుకొని పైకి వెళ్తుంది. అలాంటి ఇండస్ట్రీ కూడా ఏమో చెప్పలేం కదా. ఆమెను ఇంకెవరైనా ప్రొవోక్ చేసేసి ఆ అబ్బాయి అంటే పడని వాళ్ళు ఇలాంటివి కూడా చెయ్యొచ్చు. చెయ్యి ఇలాగా అని చెప్పి ఎంతమంది లేరండి. అవును, అంటే దీనికి ఒక మీరు అన్నారు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. గతంలో ఉదయ్ కిరణ్ గారి వ్యవహారం గుర్తుందా? ఈజ్ నో మోర్. అయితే అతనికి చిరంజీవి గారి పెద్దమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది, పేపర్లో వచ్చింది, అంతా గౌరవంగా జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు, క్యాన్సిల్ అయిపోయింది. సో క్యాన్సిల్ అయినప్పుడు వచ్చిన కథనాలు ఏంటంటే ఆయన ఫస్ట్ ఒక చిత్రం కన్నా ముందు ఒక సినిమా ఒప్పుకున్నప్పుడు ఆ సినిమాలో ఆయన లేడీ రోల్ ఏదో యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ ఉందని, బట్ ఎఫ్ఐఆర్ ఉందని ఆమె చెప్పింది కానీ ఈయన ఎక్కడా చెప్పలే. సో మొత్తానికి ఆ అమ్మాయి ఇక్కడ చిరంజీవి గారితోనో లేకపోతే సుష్మిత గారితోనో వచ్చి ఏడ్చుకుని ఏదో చెప్పడం వల్ల క్యాన్సిల్ అయిందని చెప్పి రకరకాల కథనాలు వినిపించాయి. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కాకపోతే మొత్తానికి అది క్యాన్సిల్ అయిపోయింది. ఆయన తర్వాత ఎందుకో సరిగ్గా మంచి ఇమేజ్ తెచ్చుకోలేకపోయాడు. ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు అంటున్నారు కానీ వీళ్ళు ఇతర కారణాలు ఉన్నాయి మనకు తెలియదు. ఇప్పుడు ఆనంద్ ఉన్నాడండి, రాజా ఉన్నాడండి. ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా ఇప్పుడు పాస్టర్ అయిపోయాడు. అంటే అనేది అట్లా మంచి సూపర్ స్టార్ గా ఎదిగిన వాళ్ళు తర్వాత ఏదో ఒక యూటర్న్ తీసుకోవాలి, ఒక ప్రొఫెషన్ లోకి వెళ్ళిపోవాలి. ఇదే కాదు కదా. సాయి కిరణ్ ఉన్నారు, తరుణ్ ఉన్నాడు. తరుణ్ ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, తరుణ్ వీళ్ళు ముగ్గురు సూపర్ స్టార్స్ అండి. నాకు బాగా గుర్తు, సితారలో ముగ్గురు ఇట్లా చేతులు కట్టుకొని ఉన్న పోస్టర్ చేస్తే అప్పటికి ఇంకా వాళ్ళ ముగ్గురులో తరుణే సూపర్ స్టార్. ఈవెన్ ఎన్టీఆర్ అంటే ఇలా ఉండాలి. ఎందుకంటే అప్పటిదాకా మనం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వాళ్ళని చూసాం. ఒకేసారి వీళ్ళు వచ్చారు, అబ్బో ఇలాగా ఇంత లేలేత ముఖాలు ఉండాలి హీరోలు అంటే అని. ఇప్పుడు నువ్వే కావాలి ఒక సెన్సేషన్. కాలేజీ లెక్చరర్ ని ఏడిపించడం, కాలేజీ వాళ్ళు అనగా ట్రిప్ కు వెళ్ళడం, అలాంటి అక్కడ నుంచే ట్రెండ్ స్టార్ట్ అయింది. నెంబర్ 1 కావచ్చు, ఇటువైపు గంగోత్రి, బన్నీ, రామ్ చరణ్ మూవీస్. అంటే అట్లాగా ఇప్పుడు తరుణ్ అనే వ్యక్తి ఏదో సమ్ బిజినెస్ ఏవో చేసుకుంటున్నారు, తన జీవితం ఏదో గడుపుతున్నాడు. అంటే ఒక్కొక్కరు కెరీర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది బాగా పర్సనల్ గా తీసుకొని అరే ఇంక ఇదే లైఫ్ రా, ఇంతకు మించి లేదే అనుకుని సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. ఇంకొంతమంది ఏముందిలే ఇది కాకపోతే ఒకసారి ఆయన రోహిత్ ఐడియా ఉందా మీకు? రోహిత్ 16 అలాంటి సూపర్ హిట్ సినిమాలు తీసాడు ఆయన. శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత ఎందుకో మరి కనపడలేదు ఆయన. ఫీల్డ్ కి వెళ్ళిపోయి ఉంటారు, అలా తెరమరుగైపోతూ ఉంటారు కదా. అంటే చెప్తున్నాను, అట్లా ఒక్కొక్కరు కెరియర్ ను మలుచుకునే విధానం. అమ్మాయితో ఎక్కువ సినిమాలు తీసాడు అబ్బాయి. అవును. అంటే అట్లా డైవర్ట్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే దాన్ని తట్టుకోలేరు, అరే కెరియర్ పాడైపోయింది ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, ఏవో చిన్న చితక చేసుకోవచ్చు. లేదా బిజినెస్ వైపు, లేదా ప్రొడ్యూస్ చేయడం, సీరియల్స్. ఇప్పుడు సాయి కిరణ్ ఉన్నాడు, అదే తరుణ్ తో కలిసి యాక్ట్ చేసిన సాయి కిరణ్ సీరియల్స్ ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ చేసుకుంటున్నాడు ఆయన. యాక్సెప్టెన్స్ అంటే మనం తీసుకునే విధానం బట్టే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే రాజ్ తరుణ్ ప్రస్తుతానికి ఇది తీసుకుంటున్నాడో లేదో తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే అన్ని ఆరోపణలు చేస్తుందో, ఈయన కూడా గతంలో ఇంకో అబ్బాయిని కూడా నన్ను చేసుకోవట్లని చెప్పి ఫైల్ చేసింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది. ఈమెకి చాలా డ్రగ్స్ అలవాటు ఉన్నాయి, ఈవెన్ కావాలంటే నన్ను కూడా మీరు టెస్ట్ చేయొచ్చు, నాకు డ్రగ్స్ అలవాటు ఉందో లేదు మీకు తెలిసిపోతుంది ఆ బ్లడ్ లో, ఆమెకి టెస్ట్ చేయండి, ఎవరు వాస్తవం తెలిసిపోతుందని కూడా చెప్తుంది. పైగా ఈ లావణ్య ఏం చెప్తుంది, మాల్వి మల్హోత్రా అంటే ఇప్పుడు తిరగబడరా సామిలో యాక్ట్ చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి కోసమే ముంబై వెళ్తున్నాడు, గోవా వెళ్ళొస్తున్నాడు, ఒక డైరెక్టర్ ఇంట్లో కూడా వీళ్ళిద్దరు కాపురం పెట్టేశారు అని కూడా డైరెక్టర్ అంటే మన స్టాండప్ రాహుల్ డైరెక్టర్ మోహన్ వీరంక. సో ఆయన ఇంట్లో కూడా ఒక 2 రోజులు వీళ్ళు గడిపారు.
ఇండస్ట్రీలో ఉన్నాక ఫ్రెండ్స్ గా వెళ్తారు, వస్తుంటారు, చేస్తుంటారు, తెలియనిది ఏముంది. కాకపోతే లేనిపోని విధంగా క్రియేట్ చేసి ఒక విషయం బయటకు వచ్చిందంటే దానికి కొంచెం మసాలా యాడ్ చేస్తే కదా నమ్మేది. రియల్ గా చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ ఒకలా చెప్తున్నారు, అక్కడికి వెళ్తే ఇంకోలా చెప్తున్నారు. అసలు డ్రగ్స్ లో ఇరుక్కుపోవడం ఎందుకు వచ్చింది? 43 days జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? పోనీ ఎవరో ఇరికించారు అనుకుందాం, మీ బాడీలో డ్రగ్స్ కంటెంట్ లేకపోతే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? హేమ ఎపిసోడ్ చూసాంగా. ఎన్ని నాటకాలు ఆడిందండి, ఎన్ని వేషాలు వేసింది ఆవిడ. అసలు ఆమె విషయం ఇప్పుడు మీ టాపిక్ ఇద్దరుగా చెప్తున్నా, అసలు బెంగళూరు పోలీసుకి అక్కడే కోపం వచ్చింది. అరే ఈమె ఎంత చేసి మళ్ళీ ఒక వీడియో పెట్టి నేనేం చేయలేదు అంటే చికెన్ బిర్యానీలు మళ్ళీ వచ్చేసి అదే ఫామ్ హౌస్ లో ఉండి వీడియోలు రిలీజ్ చేయడం అంటే పోలీసులను ఎంత తక్కువ అంచనా వేసినట్టు. అది ఎక్కడికైనా ఎవరికైనా చాలా ఇరిటేషన్ వస్తుంది కదండి. అంటే మేమేమైనా చేతకాని వాళ్ళమా, ఇట్లా దాన్ని ఏమంటారు రివర్స్ ర్యాగింగ్ అంటారు చూసారా, అట్లా చేయడం ఏంటని చెప్పి వాళ్ళు చాలా సివియర్ గా అయ్యారు. ఇప్పుడు లావణ్య ఎపిసోడ్ లో కూడా కొంత జరగబోయేది అదే కావచ్చు. ఎందుకంటే డ్రగ్స్ లాంటి కేసుల్లో ఇరుక్కొని జైలుకి మరీ వెళ్ళొచ్చిన అమ్మాయి ఇప్పుడు ఈ కేసు ఎలా ఉంటుందో కూడా ఐడియా ఉండకపోతుందా అమ్మాయికి? తెలుసు, అయినా కానీ మరి ఏదో సెన్సేషన్ కోసమో అలాగనే ఆడపిల్లల ఎమోషన్స్ అంత ఈజీగా తీసేయొద్దు మనం కూడా. లేదండి, అంటే ఒక వెర్షన్ లో తీసేయొద్దు, ఇంకో వెర్షన్ లో ఇవాళ రేపు మీరు అన్నట్టు సెన్సేషన్ ఎక్కువ కోరుకుంటున్నారండి. అంటే ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి. మీరు అంటే ఛానల్ పేర్లు అనవసరం, అందరికన్నా ఫస్ట్ వచ్చిన న్యూస్ ఛానల్ ఈటీవీ. బట్ దానికన్నా తర్వాత వచ్చినవి బాగా నేమ్ ఫేమ్ వచ్చేసాయి. వాటిని సినిమాలో రకరకాలుగా వాడుకున్నారు కూడా, అవంతా బాగా ఫెమిలియర్ అయిపోయి. అంటే మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎలా చెప్పేవారంటే మహాత్మా గాంధీ మర్డర్ కూడా మహాత్మా గాంధీ వాజ్ మర్డర్డ్ బై నాథురామ్ గాడ్సే అని కెమెరా చూసి ఒకటే వెర్షన్ అంటే ఒకటే మాడ్యులేషన్. ఇప్పుడు అలా కాదు, ఓ గాంధీ చంపబడ్డారు, నాథురామ్ గాడ్సే షూట్ ఇట్లా వచ్చేసింది, చేంజెస్ అయిపోతున్నాయి. సో అట్లాంటి సందర్భాల్లో కొంతమంది మనం ఎలాగైనా మనం హైలైట్ అయిపోవాలి, మార్కెట్లోకి వెళ్ళిపోవాలి, ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆ తర్వాత ఒక పెద్ద ఆయన ఇలాగ మార్కెట్లోకి వచ్చాడు, ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చి ప్రతి ఎపిసోడ్లో కూడా ఏడుపులు పెడబొబ్బులు స్టార్ట్ చేశాడు. పేరు ఎందుకు అనవసరం. సో అరే ఏంటి ప్రోమోస్ చూస్తే అరే ఏంటి ఇక్కడ ఏమైంది, డ్యాన్స్ ప్రోగ్రాంలు వీళ్ళు ఏడుస్తున్నారని చెప్పి మనం ఖచ్చితంగా ప్రోగ్రాం చూసేవాళ్ళం. చూస్తే అక్కడ ఏమి ఉండేది కాదు. అంటే ఏడుపులు పెడబొబ్బులతోనైనా అట్లా జనాల్లోకి వెళ్ళిపోవాలి, నాకు నేము ఫేమ్ వచ్చేయాలి అనే ట్రెండ్ కూడా ప్రస్తుతం నడుస్తుంది. ఈ వెర్షన్ కూడా అయ్యుండొచ్చు, మీరు అన్నట్టు అమ్మాయిది కాబట్టి సెన్సిటివ్గా అనుకోవచ్చు. రెండోది ఈ వెర్షన్ కూడా అయ్యుండొచ్చు. లేదు ఇవన్నీ బాగా రభస చేసేస్తే ఏదో కాలుబారానికి వస్తారుగా, సెటిల్మెంట్కి వస్తారుగా మధ్యలో. ఇప్పుడు ఆమె వైపు మీరు అన్నట్టు తరుణ్కి ఎంతో అంత ఇమేజ్, రాజు తరుణ్కి ఇమేజ్ ఉన్న సందర్భంలో ఎవరు ఉసుగులుపుతున్నారేమో, అమ్మ నువ్వు ఎందుకు మాట్లాడు, ఎంతో కొంత సెటిల్ చేసుకుని నాకు 10% ఇప్పించాలి, నీ వెనక నేను ఉంటాను అనేవాళ్ళు కూడా లేకపోలేదుగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.